సాఫ్ట్వేర్సేనా? అవి తప్ప నాకు వేరే లోకమే ఉంది. మన ప్రేమ గురించి ఆలోచించేది లేదా? ముద్దులు యుద్ధం మొదలెట్టాక భరత్, ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్ గా అడుగుతున్నాను. నా ముందు 1,00,000 సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి నీతో డ్యూట్లు పాడుకుంటే బతుకంతా జో లలలా లాయి అని పాడుకోవాల్సిందే. అంటే నేనే తొందరపడుతున్నానంటావా? అది నీకే తెలియాలి. అంతేలే బాబు, ఆడది సిగ్గు విడిచి అడిగితే ప్రతి మగాడు బెట్టు చేస్తాడు. నీ బెట్ ఎంత వరకు వస్తుందో నేను చూస్తాను. అబ్బా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోను పోను నీకే అర్థం అవుతుంది. రే, పక్కన మన ల్యాండ్ ఉంది, వెళ్తానండి. ఓకే. చూడ
రేయ్, ఎవర్రా మా స్థలంలో ఈ దాబా కట్టి నడుపుతున్నది? ఎవడు చెప్పాడ్రా ఇది నీ స్థలం అని? మా నాన్న మేజర్. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం మా నాన్నకి ఇచ్చిన స్థలం రా ఇది. మీ నానే ఒక కూరేకోరు, ఆడికి స్థలమా? ఈ స్థలాన్ని నేనే కాజేసి పట్టా పుట్టించుకున్నాను రా. నీ దిక్కును తోడు చెప్పగా. రేయ్, నువ్వు రాష్ట్రం అంతా స్థలాలు కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎవడు చూస్తూ ఊరుకోడు. చూస్తా. ఇంకా నువ్వు చూసేదంటారా నా వేలు? పిచ్చి పిచ్చిగా వాగేవనుకో. చూసావుగా? రేయ్ జనార్దన్, మీ నాన్నగారి మొహం చూసి ఈసారికి వదిలేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి ఈ మూర్ఖులతో చేతులు కలిపావో నేనేం చేస్తానో నాకే తెలీదు. రేయ్ రండి. అబ్బా, వేడి తగ్గించవే, ఒళ్ళు చురుకుమంటుంది. వేడెక్కడుందండి? వీడబ్బా, నాన్నగారి మొహం చూసి వదిలేశాడట. లేకపోతే ఏం చేసేవాడు? అయినా ఈయన గారు వాడికి వత్తాసు పలికితే వాడు రెచ్చిపోక ఏం చేస్తాడు? చెప్తా వాడు సంగతి. మేనమామ అంటూ వెళ్ళి వాడి సంకనెక్కావు. ఇప్పుడు ఏమైంది చూడు. మామ సంక విరిగింది, నీ ఒళ్ళు హోనమైంది. ఎందుకురా అనవసరంగా భరత్తో గొడవ పెట్టుకుంటావు? అతను నీ మంచి కోరే కదా చెప్తోంది. ఒక్కగానొక్క కొడుకు, నేను చచ్చినా మీకు పర్వాలేదు. మీరు మాత్రం భరత్గా నెత్తిమీద పెట్టుకుని ఊరేగండి. రేపు మీరు చస్తే వాడేగా మీ తలకొని పెట్టేది. కన్నతల్లితో ఇలాగైనా మాట్లాడేది? వాళ్ళు మీ బాగు కోసం చెప్పేవాళ్లేగా. నీ దృష్టిలో కూడా నేను పనికిరాని దద్దమ్మలా కనిపిస్తున్నానా? ఓ రెచ్చిపోయి క్లాస్ పీకుతున్నావు. నిన్ను మార్చడం మా వల్ల కాదురా, ఆ దేవుడే మార్చాలరా నిన్ను. मेरा भारत महान, भारत माता की సార్, మిమ్మల్ని కలవడానికి మీ అబ్బాయి వచ్చాడు. ఎందుకు వచ్చారు? అమ్మ చెల్లెళ్ళు చనిపోయి సంవత్సరం అవుతుంది. మీరు వచ్చి వాళ్ళకి సంవత్సరం జరిపించి పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తే నాన్న. నేను మేజర్గా యుద్ధంలో ఎంతో మంది శత్రువుల్ని చీల్చి చెండాడాను. వాళ్ళందరి పేరు మీద కర్మకాండాలు జరిపించి పిండ ప్రదానాలు చేయిస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా, నన్ను క్షమిస్తాయా? మనదే అంతే. వెళ్ళండి కిణచ్చి. శత్రువులు వేరు, మన వాళ్ళు వేరు. మన అనేవాడు ఎవడరా ఈ దేశంలో? ఇప్పుడు నేను నాది అనే స్వార్థంతో మనిషికి మనిషే శత్రువై ఈ సంఘాన్ని మృగాలమయం చేసేశారు. ఈ మృగాలన్నీ మళ్ళీ మనుషులుగా మారేంత వరకు ఈ సంఘంలో నేను అడుగు పెట్టను 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 పెట్టను.
అబ్బో, మా బావగారి స్వరాష్ట్రాభిమానం ఎలా వెలిగిపోతుందో చూడండి. ఎక్కడో ఢిల్లీలో జరుపుకోవాల్సిన జన్మదినోత్సవాన్ని మన స్వంత రాష్ట్రంలో ఈ కోవెలలో మనందరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారంటే మాటలా? ఇది మన తెలుగు వారందరూ గర్వపడాల్సిన కారణం అని చెప్పేసి తమరందరికీ నేను మనం చేసుకుంటున్నాను. బావగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ. అయ్యా, మా బావగారు అంటే మన ప్రియతమ ప్రధాని గారు ఇలా ఎన్నెన్నో జన్మదినోత్సవాలని మన మధ్యనే మీ అందరి సమక్షంలో జరుపుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ, బావగారు పరాయి కేకు బదులు తాగండి మన తెలుగు పాయసం. నువ్వు కూడా తాగు. బావగారు మీరు కూడా. అమృతం అండి. ప్రధాని గారు, స్వరాష్ట్ర అభిమానంతో తెలుగు సాంప్రదాయబద్ధంగా మీ పుట్టినరోజు పండుగను మన రాష్ట్రంలో ఈ కోవిలి సన్నిధిలో ఆ భగవంతుడి ముందు జరుపుకున్నారు కదా, మీ అనుభూతి ఎలా ఉంది? మనిషిగా ఈ ప్రాంతంలో కళ్ళు తెరిచి ఈ మట్టిలో ఎదిగి ఈ సంస్కృతి సంప్రదాయాల అలవాట్లతో పునీతున్నైన నేను ఈ అనుభవాల అనుబంధాన్ని మరువలేను. అందుకే ఢిల్లీకి రాజునైనా ఈ ప్రాంతానికి బిడ్డనై ఈ కోవెల సన్నిధిలో ఆ భగవంతుడి ముందు నా పుట్టినరోజు పండుగని తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నాను. ప్రధాని గారు, ప్రజలకు మీరిచ్చే సందేశం? మనిషి జీవితంలో ఇలాంటి అనుభవాల అనుబంధాలని మర్చిపోకూడదు. పిఎం గారు, నదుల అనుసంధానంపై మీ స్పందన? అన్ని రాష్ట్రాలు కలిసొస్తే అది కార్యరూపం దాలుస్తుంది. దట్స్ ఇట్. ప్రధాని గారు, మనకు స్వాతంత్రం వచ్చి ఒక జనరేషన్ కాలం పూర్తయింది. అయినా ఈ దేశ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. కుంభకోణాలు, భూ కబ్జాలు, టెర్రరిజం, నక్సలిజం, దోపిడీలు, మానభంగాలతో ఈ దేశం అట్టుడికిపోతోంది. వీటిని ఎందుకు ఆపలేకపోతున్నారు? దేశంలో లెక్కలేనన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ప్రజలు డబ్బు కమ్ముడుపోయి మంచి చెడు అనేది ఆలోచించకపోవడం వల్ల అతుకుల బొంతల్లాంటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అలాంటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా ఎంతకాలం? నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పినట్టు జరగాలంటే సంపూర్ణ మెజారిటీ ప్రభుత్వం కావాలి. కానీ మాది మైనారిటీ ప్రభుత్వం. ఏ సమస్యను ముట్టుకున్నా పేకమేడలా కూలిపోతుంది. అందుకే సమయం చూసి నిర్ణయం తీసుకుంటాం. సార్, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. మీ కేబినెట్ లోనే ఎన్నో నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. స్వయంగా మీ బావమరిది రాయుడు గారే ఉన్నారు. ఆయనపై యాక్షన్ తీసుకోరా? ఇంతవరకు మా దృష్టికి రాలేదు. వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అయితే ఇదిగోండి సార్ సాక్ష్యాధారాలు. సాక్ష్యాధారాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇజ్ ఇట్ ఓకే? ఓకే సార్. పిఎం గారు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా మీడియా తరపున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానిగా బాధ్యతలు కట్టబెట్టారు. మా మామగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిస్వార్థపూరితంగా సేవ చేస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నాకు ఈ వైభవాన్ని కట్టబెట్టిన